అనంతపురం నగర శివార్లోని రుద్రంపేట పంచాయతీలో దళితులకు సంబంధించిన 3 ఎకరాల 24 సెంట్ల భూమిని కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని దళితులు బుధవారం మధ్యాహ్నం నగరంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఉన్న భూమిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఇనామీ భూములకు సంబంధించిన సర్వే నెంబర్ 135 13వ లెటర్ నందు ఈ భూమికి సంబంధించి పూర్తి వివరాలు పొందుపరచబడ్డాయని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఆధారపడి 12 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ఈ భూమిని కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పేద ప్రజల పొట్టకుట్టేందుకు ఇలాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ స్థలం కనబడితే చాలు గద్దెల్లా వాలి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల భూమి కబ్జా చేసినారని నేను ధైర్యంగా మీ మీడియా ముందు నేను ఈరోజు ఇన్ని ఏండ్లుగా కూడా అట్లీస్ట్ మీడియా ముందరికి వచ్చి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మేము మాదిగలమైన మేమున్నాము. రుద్రంపేట గ్రామంలో కొన్ని ఏండ్లుగా జీవనము అట్లీస్ట్ కూలిపోతేనే ఆ రోజు సాయంత్రానికి జీవనం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 12 కుటుంబాలకు సంబంధించిన భూమి 135 13 లెటర్ ఉంది. 135 13 అంటే గతంలో ఇవి ఇనాం భూములు. మా యొక్క సేవలను గుర్చింటి మా మామ వాళ్ళ తాత పేరు నల్లప్ప. ఆ నల్లప్ప ఇప్పుడు డైక్లాట్లో కానీ RH లో కానీ 10-1లో కానీ 2013లో డిగ్రీ కాపీ ఉంది. ప్రతి ఒక్కటి ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా ఈరోజు ఏమీ చేయలేని దీన స్థితిలో ఉన్నాము మేము ఎస్సీలు కాబట్టి. అందుకని ప్రత్యేకంగా నాయకులకి, రాజకీయ నాయకులకి మీరు రుద్దడం సరికాదు. ఏదన్నా ఉంటే మీది భూమి అయినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మా ముందరకు వచ్చి మాది భూమి అని అంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం ఒకటి చెప్పుకుంటే ఈ పేపర్లన్నీ చించేసి మీ ముందు పెట్టి మేము భూమి మాకు లేదని చెప్పి మేము ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు ఉండి కూడా భూమి మీది కాదని అంటే ఒక భూమి రిజిస్టర్ అయిన మాత్రాన మీ భూమి ఎట్లా అవుతుంది చెప్పండి. మీకు 1966లో రిజిస్టర్ అయింది. ఎవరు రిజిస్టర్ చేసినారు అంటే మీరు మాట్లాడరు. గతంలో చాలా ఇబ్బందులు పడినాము, ఇప్పుడు ఇబ్బందులు పడాలన్నంత ఇదిలో లేము మేము. దేనికైనా మేమైతే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాము. ఈ పెన్షన్ కూడా రీసెంట్గా మేమే దగ్గరుండి పెన్షన్ వేయించుకున్నాం. అంటే 2019లో 3 ఎకరాల 24 సెంట్లకు కలిపి ఫినిషింగ్ చేసినాం. అప్పుడు ఏం చేసినారు? 1.5 సంవత్సరం తర్వాత ఏం చేసినారు? మీరు దొంగచాటున వచ్చి ఫినిషింగ్ అంతా కూల్చేసినారు. అంటే మాదిగలు చేతగానితనం వారు, మాదిగలు అంటే రాజకీయంగా రాకూడదు, మాదిగలకు భూమి ఉండకూడదు, మాదిగలు ఎదగకూడదు. అంటే మీ ఉద్దేశం ఏమి? మీకు ఒకవేళ తోకలు ఉండొచ్చు, మాకు తోకలు లేవు. కానీ మేము ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మాది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ రోడ్లో నివాసం ఉంటున్నా అంటే వలస వచ్చి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వలస వచ్చి భారతదేశాన్ని దోచినారో అట్లా ఎక్కడో నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి బట్టల షాపు చంద్రశేఖర్ అని నువ్వు ఖబర్దార్ చంద్రశేఖర్ నేను హెచ్చరిస్తున్నా మీడియా ముఖంగా. నువ్వు దొంగచాటున వైఎస్ఆర్ నాయకుల్ని లేకపోతే తోజర్తి చందునో ఇంగోరో అని నువ్వు అడ్డం పెట్టుకొని వాళ్ళకి అమ్మినాను, వాళ్ళతో మాట్లాడుకోపోండి అని చెప్తున్నావు. మేము నీ దగ్గర బేరసారాలకు రాలా. నా భూమిని నాదని నేను ఈరోజు చేసిన. నీకు ధైర్యం ఉంటే 24 hours టైం ఇస్తున్నారా, సైడ్లోకి రా. మీడియా ముఖంగా నేను భేటీకి కూర్చుంటా. నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినారు నీకే? అంటే డైక్లాట్ అంటే ఆ రోజు బ్రిటిష్ కాలంలో మాలాంటి వాళ్ళని గుర్తించి సేవలకి ఈరోజు భూమి ఇచ్చినారు. డైక్లాట్ లో ఉంది, RH లో ఉంది, 10-1లో ఉంది. ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా మేము చేతగాని వారంలో కూర్చున్నాము. రాజకీయంగా దయచేసి రాజకీయంగా రుద్దొద్దండి మమ్మల్ని. మేము మాదిగలమైనంత మాత్రం మమ్మల్ని వాడుకొని మీరు లబ్ధి పొందొద్దండి. ఇంగోరో ఇన్ఛార్జో ఇంగోరో చేపించినారని చెప్తున్నారు. అది కాదు ముఖ్యము. నీకి పదే నేను చెప్పేది చంద్రశేఖర్ బాగా గుర్తు పెట్టుకో. చంద్రశేఖరే కాదు, దీంట్లో 3 ఎకరాల 24 సెంట్లలో ఉన్న ఏ ఒక్క ఓనర్ అయినా మీది భూమి అయితే 24 గంటల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు రాండి, డెబిట్ కూర్చోండి. గతంలో సిఐ కత్తి శ్రీనివాస సార్ అన్నప్పుడు కూడా నేను చాలా తోర్ల పలమాటలు చేసిన. ఏం చెప్పినాను? సార్ మీరు డెబిట్ కూర్చోపెట్టండి, వాళ్ళది భూమి అయితే రాండి.
మీకు భూమి ఎవరు తండ్రి లేనిది పిల్లలు రారు కదా సార్. తల్లి లేని ఇప్పుడు డైక్లాటు ఆర్హెచ్ ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకొని మేము ఉన్నప్పుడు రా ముందరకు రా, నీ భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పు నాకు భూమి. గతంలో 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆత్మారామరెడ్డి అనే రాజకీయ నాయకుడు 40 సెంట్లు కొన్నాడనే విషయం మాకు తెలిసింది. అప్పుడు వచ్చి దౌర్జన్యంగా గాడి కొట్టించినాడు టోటల్ గా. మేము మా కుటుంబ సభ్యులంతా వచ్చి ఆ గాడిని పూర్తి చేయడం జరిగింది. ఏమంటే ఎవరో ప్రసాద్ రెడ్డి ఆయన ఎవరినో వాళ్ళ అనుచరుని పంపించి గాడి తీపిచ్చిండాడు. తీపిస్తేనే మేము పూడ్పించినాం. ఎందుకంటే భూమి మాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనుభవంలో ఉన్నాము, మేమే ఉన్నాము భూమిలో. అది కాదనుకోకుండా మీరు ఎవరితో బేరసారాలు చేసుకొని అది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా మమ్మల్ని మాదిగలను రుద్దొద్దండి. మా ఇప్పుడు ప్రజెంట్ మాకి ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నా కూడా నేను కూడా ఇప్పుడు పార్టీ పని చేసినంత మాత్రాన నేను పార్టీకి మాట్లాడడంలా. ఇప్పటికేంది మా మీద దయ ఉంచి మీరు ఏదైనా ఆర్డీఓకి రెఫర్ చేయడం కానీ లేకపోతే ఎంఆర్ఓకి రెఫర్ చేయడం కానీ, భూమి ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరికి పుట్టింది, ఎవరి పేర్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఫసలి ఉంది, 1B అడంగులు ఊరికే ఇస్తారా సార్? నాకే అడంగులు ఇవ్వరు కదా, ఊరికే ఇవ్వరు కదా. ఈరోజు రికార్డులో ఉపాహరణలు అన్ని చూస్తే 1B అడంగులు అన్నీ ఉన్నాయి. గతంలో 1.5 సంవత్సరాలు ఫెన్సింగ్ వేసుకొని పెట్టుకున్నాం, అవన్నీ రికార్డెంట్స్ ఉన్నాయి. ఇంతమంది 4-5 మంది ఎస్సీ యాక్టీలు కేసులు బుక్ అయినాయి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను మీడియా ముఖ్యంగా సార్, మీ అందరికీ మా భూమిని ఎవరైతే 3 ఎకరాల 24 సెంట్లలో ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ యాక్ట్ కింద కేసు బుక్ చేయండి. మాకున్న హక్కును మేము అడుగుతున్నాం సార్, మేమేం అడగడంలా. మాదిగల భూమి ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళందరినీ మొత్తం ఎవరైతే పిన్ టు పిన్ మొత్తం కేసు బుక్ చేయండి. మీకు నిజాయితీ ఉంటే, మా మీద మాదిగల మీద దయ ఉంటే వెంటనే చర్య తీసుకొని గౌరవ కలెక్టర్ అయినా గౌరవ ఎస్పీ గారైనా మా నాయకుడు మరి చంద్రబాబు నాయుడు సార్ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి తీసుకొని లోకల్ గా ఉండే ఇన్ఛార్జీల మీద, ఇంకొకరు ఎవరి మీద, రాజకీయ నాయకుల మీద, ఎవరి మీద ఎవరు అధికార నాయకుల మీద ఎవరి మీద రుద్దుకోకుండా మాకు న్యాయం చేయాలని మేము ఆశపడుతున్నాం సార్. అంతే తప్పితే మాకు ఈ బట్టల షాప్ చంద్రశేఖర్ నుంచి మాకు ప్రాణహాని ఉంది సార్. ప్లస్ ఇక్కడ లోకల్ గా ఉండే లీడర్లు కాళే నాయకు మాకు ప్రెజర్ ఉంది. ప్లస్ బొజ్జన్ అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రెజర్ ఉంది. చాలా విధంగా మా మామను చంపాలని కూడా చూసినారు. కానీ ప్రాణాలకైనా తెగిస్తాము, న్యాయం కోసం పోరాటం చేస్తాం సార్.